కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ జయరాం హత్య కేసును 4 పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జయరాం ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కారు నడిపిన వ్యక్తి ఎవరన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. బీర్ బాటిల్తో జయరాం తలపై మోదీ హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు హైదరాబాద్లోనే ఆయన్ని హత్య చేశారని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను నందిగామ పోలీస్ స్టేషన్లోనే ప్రశ్నిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమెను నందిగామ పోలీస్ స్టేషన్లోనే ప్రశ్నిస్తున్నారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక జయరాం హత్య కేసు విచారణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, హత్య కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. 4 టీంలతో దర్యాప్తు కొనసాగుతుంది. జూబ్లీ హిల్స్లోని చిగురుపాటి జయరాం ఇంటికి నందిగామ పోలీస్ స్టేషన్ దర్యాప్తు బృందం వచ్చింది. మనం విజువల్ చూస్తున్నాం. ఈ కారు AP16AY 4449కి సంబంధించిన ఈ కారులో నందిగామ పోలీసు సంబంధించిన దర్యాప్తు బృందం వచ్చింది. చిగురుపాటి జయరాం ఇంట్లో ఉన్న జయరాంకు సంబంధించిన సెక్యూరిటీ గార్డును, అలాగే ఇంట్లో ఉండే పని మనుషులను, వాచ్మెన్ను పోలీసులు విచారిస్తున్నారు. అయితే సాధారణంగా సీసీటీవీ కెమెరాలను దర్యాప్తు బృందం పరిశీలిస్తుంది. అయితే జయరాం ఇంటికి మాత్రం ఎలాంటి సీసీ కెమెరాలు లేవు. అయితే జయరాం ఇంటికి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో మాత్రం సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఇంటి ఎదురుగా ఉన్న వారి నుంచి వివరాలు కూడా రాబడుతున్నారు. అసలు జయరాం ఎప్పుడు బయటకు వెళ్ళాడనే కోణంలో సైతం విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా జనవరి 30వ తేదీ గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో చిగురుపాటి జయరాం జూబ్లీ హిల్స్లోని తన స్వగృహం నుంచి బయటకు వెళ్ళినట్టుగా మనం విజువల్స్లో చూస్తున్నాం. జయరాం ఇంటికి ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అయితే ఇక్కడ నుంచి నేరుగా చిగురుపాటి జయరాం జూబ్లీ హిల్స్లోని దస్పల్లా హోటల్కు బయలుదేరి వెళ్ళాడు. జనవరి 30వ తేదీ గురువారం రోజు మధ్యాహ్నం సమయంలో దస్పల్లా హోటల్లో ఎవరెవరితో భేటీ అయ్యారనే కోణంలో దస్పల్లా హోటల్లోని సీసీటీవీ కెమెరాలను అన్నింటినీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన వారి వివరాలను రాబట్టిన తర్వాత అసలు ఈ జయరాం హత్యకు దారితీసిన కారణాలపైన ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతుంది. ప్రాథమిక నిర్ధారణకు మాత్రం నందిగామ పోలీసులు బీర్ బాటిల్తో తలపై మోదడంతోనే చిగురుపాటి జయరాం చనిపోయాడని నిర్ధారణకు వచ్చారు. అయితే చిగురుపాటి జయరాం హైదరాబాద్లో హత్యకు గురయ్యాడా, లేదంటే ఎక్కడ హత్యకు గురయ్యాడనే కోణంలో పోలీసుల విచారణ సాగుతుంది. ఇప్పటికే చిగురుపాటి జయరాం సంబంధించిన మేనకోడలు శిఖా చౌదరిని నందిగామ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం చిగురుపాటి జయరాం తల్లి చనిపోయింది. చిగురుపాటి జయరాం తల్లి చనిపోయినప్పుడు వారికి సంబంధించిన ఆస్తి గొడవలు తెరపైకి వచ్చాయి. ఆస్తి గొడవల్లో భాగంగా 2 ఏళ్ల నుంచి చిగురుపాటి జయరాం సోదరిమణులకు చిగురుపాటి జయరాంకు మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఈ కోణంలోనే ఈయన హత్య చేశారనే కోణంలో సైతం పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే చిగురుపాటి జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఆస్తి గొడవల్లోనే ఈ హత్యకు దారితీసిందనే కోణంలో విచారిస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్ళిన చిగురుపాటి జయరాం దాదాపు 30 గంటల సమయం పాటు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎవరినెవరు కలిశాడనే కోణంలో 4 టీంల దర్యాప్తు బృందం వేగవంతం చేసింది. ఈ 4 టీంల బృందంలో ప్రధానంగా వెలుగు చూసిన అంశాలను బట్టి చూస్తే ఆస్తి గొడవలకు సంబంధించే చిగురుపాటి జయరాంను హత్య చేశారనే కోణంలో ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చి చిగురుపాటి జయరాం మేనకోడలను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే చిగురుపాటి జయరాంకు సంబంధించిన కారు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు 31వ తేదీ 8:30 గంటల సమయంలో పంతంగి టోల్ ప్లాజా గేట్ దాటినట్టుగా గుర్తించారు. ఆ కారు నడుపుతున్న వ్యక్తి తెల్ల చొక్కా వేసుకున్నట్టుగా గుర్తించారు. అయితే రెగ్యులర్గా వెళ్ళే డ్రైవర్ కాకుండా కొత్త డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, అసలు ఆ రోజు ఎవరెవరిని పర్సనల్గా కలిశాడనే కోణంలో పోలీసులు ఇప్పటికే దృష్టి సారించారు. ఈ కోణంలోనే 4 టీంల బృందం ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసింది. నిన్న రాత్రి సమయంలో చిగురుపాటి జయరాం మృతదేహాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు. అయితే ఇంటి వద్ద అతని కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అతని మృతదేహాన్ని క్యాన్సర్ హాస్పిటల్లోని ఫ్రీజర్లో ఉంచారు. ఈ రాత్రి కల్లా అతని కుటుంబ సభ్యులు అమెరికా నుంచి
నుంచి హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వారు వచ్చిన తర్వాత అతని అంత్యక్రియలు జరుగుతాయి. వీడియో జర్నలిస్ట్ సంజీవ్తో కలిసి రాము, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. జయరాం హత్య చేసిందెవరు? వ్యాపార లావాదేవీలు కారణమా లేక కుటుంబ తగాదాల వల్లే హత్య జరిగిందా? జయరాంను ముందే హత్య చేసి కారులో తరలించారా లేక విజయవాడ వెళ్లే మార్గంలో చంపేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివిధ కోణాల్లో పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు 4 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. జూబ్లీహిల్స్ లో జయరాం ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు అక్కడ సీసీ ఫుటేజ్ను పరిశీలించారు. జయరాం ప్రయాణించిన కారు నడిపిన వ్యక్తి ఎవరన్న కోణంలో విచారణ జరుగుతోంది. బీర్ బాటిల్తో తలపై కొట్టి చంపారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జయరాంపై విష ప్రయోగం జరిగినట్టు అనుమానాలున్నాయి. మృతదేహం నీలం రంగులోకి మారడంపై పోలీసుల దృష్టి సారించారు. శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని అదుపులోకి తీసుకున్నారు నందిగామ పోలీసులు. 2 ఏళ్ల క్రితం జయరాం తల్లి మృతి చెందినప్పటి నుంచి వీరి మధ్య కుటుంబ తగాదాలు మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో జయరాం కుటుంబ సభ్యులు, బంధువులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎంఆర్ఎస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత చిగురుపాటి జయరాం హత్య అటు ఏపీ ఇటు తెలంగాణలో కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఐతవరం వద్ద రోడ్డు పక్కన కారులో శుక్రవారం తెల్లవారుజామున ఆయన మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు వస్తుండగా ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఆయన కారు డ్రైవర్ సతీష్ను హత్య వివరాల కోసం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడకు చెందిన జయరాం భార్య పద్మజ 2 పిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. ఆయనకు బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్ రంగంలో పలు వ్యాపారాలున్నాయి. కృష్ణా జిల్లా కేంద్రంగా ఏర్పాటైన కోస్టల్ బ్యాంకుకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఎక్స్ప్రెస్ టీవీ ప్రారంభించి మీడియా రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆ ఛానల్ మూతబడింది. జయరాం తన వ్యాపార కార్యకలాపాల నిమిత్తం హైదరాబాద్లోనే ఉండేవారు. అప్పుడప్పుడు విజయవాడకు వచ్చి తన వ్యాపారాలను చూసుకుంటున్నారు. 3 రోజుల క్రితం విజయవాడలోని కోస్టల్ బ్యాంక్ జీఎం సాంబశివరావుకు ఫోన్ చేసి గేట్వే హోటల్లో గురువారం సాయంత్రానికి రూమ్ బుక్ చేయమని చెప్పారు. హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరిన జయరాం ఐతవరం జాతీయ రహదారి పక్కన హత్యకు గురయ్యారు. కారు వెనుక సీట్లోని ఆయన మృతదేహాన్ని హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన జయరాం కారు విజయవాడ వైపు వచ్చే క్రమంలో జాతీయ రహదారిపై 3 టోల్ గేట్లు దాటింది. గురువారం రాత్రి 8:30 పంతంగి టోల్ ప్లాజా దాటిన ఈ కారు చివరగా రాత్రి 11:30 భీమవరం టోల్ ప్లాజాను దాటింది. హైదరాబాద్లో ఇంటి నుంచి ఆయన ఒంటరిగా కారులో బయలుదేరారని కొందరు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు దాటిన 2 టోల్ ప్లాజాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. కారును తెల్ల చొక్కా ధరించిన వ్యక్తి నడుపుతున్నట్లుగా పంతంగి టోల్ ప్లాజాలోని సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. ఈ ఫుటేజీల పరిశీలించిన పోలీసులు కారులో జయరాం కాకుండా మరో వ్యక్తి ఎవరో ఉన్నారని అనుమానిస్తున్నారు. జయరాం చుట్టూ పలు వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ పరంగా, ఆస్తుల పరంగానూ గొడవలు ఉన్నాయని సమాచారం. విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్డుకు సమీపాన ఉన్న ఓ స్థలం విషయంలో కుటుంబ సభ్యులతో గొడవలు నడుస్తున్నాయని పోలీసులు గుర్తించారు. జయరాం హత్య కేసులో వినిపిస్తున్న మరో పేరు శిఖా చౌదరి. ఈమె జయరాం మేనకోడలు. ఎక్స్ప్రెస్ ఛానల్కు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలే ఈ హత్యకు కారణమా అన్న యాంగిల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.